హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చామింగల్ చిన్ను అండి. ఎలా ఉన్నారండి? అది నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చామింగల్ చిన్ను. ఈ వీడియో అయితే వినాయక చవితి ఫెస్టివల్ సెలబ్రేషన్ గురించి అనమాట. సారీ అండి, వీడియో కొంచెం లేట్ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. చూడండి, నేనైతే వినాయక చవితి ఫెస్టివల్ ఏలూరులోనే మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాను. కానీ నిమజ్జనానికైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వినాయకుడిని నిలబెడతారనమాట. అక్కడ నిమజ్జనం ముందు రోజు అనమాట ఈ వీడియో. సెప్టెంబర్ 1న చూడండి, నిమజ్జనం ముందు రోజు ఊరేగింపు చేస్తారు కదా, ఆ ఊరేగింపులో భాగంగా ఇలాగ కొంచెం సెలబ్రేషన్ అనమాట. డ్రమ్స్, డీజే డ్రమ్స్ మీద ఫైర్ వచ్చేలాగా ఏదో లిక్విడ్ వేసారు. అది ఐ థింక్ సో పెట్రోల్ అనుకుంటా. పెట్రోల్ వేసి వాటర్ మేము పెట్రోల్ వేసి నిప్పు పెట్టి వాళ్ళు అలాగా చేశారు. బాగా చేశారు. అది కొంచెం సాహసమే అనిపించింది. చాలా కాలితే ఇబ్బంది అయిపోద్ది కదా, కానీ వాళ్ళు డేర్ చేశారనిపించింది. చూడండి, ఆ ట్రూఫ్ మొత్తం ఉన్నారు. ఒక అతనైతే అది ఫైర్ వచ్చేటప్పుడు దాన్ని డ్రమ్ని ప్లే చేయడానికి చూస్తున్నారు. చూడటం కాదు, ప్లే చేశారు. అలాగా కొంచెం సేపు ఎంటర్టైన్ చేశారనమాట. బాగానే ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈసారి వినాయక చవితి సెలబ్రేషన్లో మా పిల్లలు లేరండి. మా పిల్లలు అంటే చిన్నపిల్లలేం కాదు, మా తమ్ముడు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్, అక్కడ ఎవరు లేరు. మా అనుకున్న వాళ్ళైతే ఎవరు లేరు. అక్కడ పిల్లలు ఉన్నారు, మెయింటైన్ చేశారు, అంతా బాగానే చేశారు యూత్. కానీ మా తమ్ముడు, ఇంకా మా ఫ్రెండ్స్ శ్రీహరి, అబ్దుల్లా, మా భాష, వీళ్ళెవ్వరు లేరనమాట. నాకైతే కొంచెం లోన్లీగా అనిపించింది. అసలు ఈసారి వెళ్ళొద్దు ఒంగోలు అనుకున్నా, కానీ వఫీ ఊరుకోలేదనమాట. అక్కడ నిమజ్జనాలు ఎలా చేస్తారంటే, బీచ్లో నిమజ్జనం చేస్తారు వినాయక స్వామి విగ్రహాన్ని. అందరూ కూడా ఆ వినాయక స్వామి విగ్రహంతో పాటు బీచ్కి వెళ్ళి అక్కడ స్నానాలు చేసి భోజనాలు చేసి వస్తారనమాట. ముందు రోజు ఇలాగా స్వామివారిని ఊరంతా ఇలాగ ఊరేగింపు చేస్తారు. బాగా జరిగింది. కానీ నాకు ఎందుకో కొంచెం మా పిల్లలు లేకపోయేసరికి, మా పిల్లలు అంటున్నాను అనుకోమాకండి, వాళ్ళందరూ నాకంటే చిన్నోళ్ళే కాబట్టి నేను అలా అంటున్నాను. నేను వాళ్ళనైతే చాలా మిస్ అయ్యాను. మాకు బాగానే ఉంది, ఎందుకో వాళ్ళు లేకపోతే కొంచెం లోన్లీగా అనిపించింది. సెలబ్రేషన్ అంతా బాగుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ పిల్లలు కూడా ఉంటే బాగుండేది, సెలబ్రేషన్లో వాళ్ళు కూడా ఉండుంటే బాగుండేది అనిపించింది. ఇదిగోండి, స్వామివారిని ఇలాగ అలంకరించి ఊరేగింపు స్టార్ట్ చేశారు. ఇంకా క్రాకర్స్ హడావిడి అంతా బాగుందన్నమాట. చూడండి, హనీఫ్ ఇది మేము ఉన్న ఇల్లు వచ్చేసి, ఇప్పుడు హనీఫ్ ఉన్న ఇల్లు వచ్చేసి మా అక్క వాళ్ళ ఇల్లు అనమాట, శివ అని. మీకు ఓల్డ్ వీడియోస్ కనుక చూసి ఫాలో అయినట్లయితే మీకు ఐడియా ఉంటుంది. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడే ఆ పక్కన నిలబెడతారు. అక్కడి నుంచి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. ఇంకా స్వామివారిని కదిలించారు, రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. స్వామివారు అలా వెళ్తూ ఉంటే మనం ప్రసాదాలు, కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కొబ్బరికాయ కొడతారు, నైవేద్యాలు ఇచ్చేవాళ్ళు నైవేద్యాలు అలాగే ఇవ్వటం అలా జరుగుతూ ఉంటుంది అనమాట. తెలిసిన విషయమే కదా. అవి కొంచెం వీడియో తీసాను. యాక్చువల్లీ చెప్పాలంటే వీడియో తీయాలి అన్న ఇది కూడా లేదు, కానీ తీయాలి, ఇలా సెలబ్రేషన్ ఇలా ఉంటుంది అని మన వాళ్ళందరికీ చూపించాలి అని చూపించాను. ఇదిగోండి, పాప వీళ్ళు చిన్న పిల్లలండి. ఆ స్వామివారి విగ్రహం పెట్టిన తర్వాత మెయింటైన్ చేసాము చిన్న చిన్న పిల్లలు. చక్కగా ఊరేగింపు నైట్ అయిపోయింది. నెక్స్ట్ డే సెప్టెంబర్ 2 ట్యూస్డేన నిమజ్జనం అనమాట. ఇలాగ ట్రాక్టర్స్ పెట్టేసి ఆ ట్రాక్టర్స్లో సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి నిమజ్జనం చేశాక అందరూ స్నానాలు చేసి వస్తామన్నమాట. మా నాన్నగారు అక్కడ కూర్చున్న మా వ్యక్తి, ఇదిగోండి మేము అందరం కలిసి ఒక ఆటోలో కూర్చున్నాం. మా వారు అయితే బుడ్డ పిల్లని తీసుకొని, దానికి ఒక చిన్న బేబీ ఉంది, దాన్ని తీసుకొని ఫస్ట్ టైం వస్తుంది బేబీతో పాటు. ఇదిగోండి వఫీ, మేమందరము ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట. నిమజ్జనం స్టార్ట్ అయింది. రంగులు కొడతారండి. ఈసారి చెప్తున్నాను కదా, కొంచెం మూడీగా ఉన్నాను నేను. రంగులు కొట్టుకోవద్దు, ఏమొద్దు, జస్ట్ అలాగే వెళ్ళేసి వద్దాం అనుకున్నాం. ఇంకొక మాట, ఇక్కడ పెద్దగా ఒక కనిపిస్తుంది కదా టెంపుల్, అది మా అమ్మ వాళ్ళ ఊరు పెద్ద ఫేమస్ టెంపుల్ అనమాట, చెన్నకేశవ స్వామి టెంపుల్ అనమాట. ఈసారి నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా క్లోజ్గా ఆ టెంపుల్ అంతా వీడియో తీసి పోస్ట్ చేస్తాను. అదిగోండి, హనీఫ్ గాడికి కలర్స్ కళ్ళల్లో పడకుండా ఐ ప్రొటెక్షన్ చిన్న స్పెట్స్ అక్కడ పెట్టేశాను. నేను, మా అమ్మ అటు ఎదరుంది, మా అక్క, శివ,
భార్గవి వాళ్ళ పాప, ఇంకా మా చుట్టుపక్కల నైబర్స్ అందరం కలిసి ఆ ట్రాక్టర్లో కూర్చున్నాము. సేఫ్గా వెళ్ళొచ్చామన్నమాట. ఇంకా స్టార్ట్ అయిపోతాం అన్నట్లు. ఎండగా లేదు, వర్షము లేదు. కొంచెం వేడిగా అనిపిస్తుంది. ఇంగా వితౌట్ మేకప్ అనమాట స్టార్ట్ అయిపోయాము. ఆన్ ద వే ఇప్పుడు రోడ్ మీద వెళ్తూ ఉన్నాము. చూడండి వాడు నవీన్ అనేసి వాడు భలే సందడి చేశాడు ట్రాక్టర్‌లో. అలాగా ప్రతి ఇయర్ ఎళ్తామండి. ఈసారి మా తమ్ముడు వాళ్ళు లేరని వద్దనిపిచ్చింది. కానీ వఫీ అయితే ఊరుకోలేదు. ఎళ్ళినందుకు మేమేమి ఇబ్బంది పడలేదు కానీ, ఎందుకో వద్దు అన్నట్లు అనిపిచ్చింది. అయినా వెళ్ళాల్సొచ్చిందనమాట. ఇంకా మేమెళ్ళే బీచ్ వచ్చేసి సింగరాయకొండ దగ్గర పాకల బీచ్ అండి. మీకెవరికైనా ఐడియా ఉండే ఉండొచ్చు ఒంగోలు దగ్గర తెలిసిన వాళ్ళైతే. అక్కడ దగ్గరికెళ్ళిపోయిన తర్వాత క్రాకర్స్ పేలుస్తున్నారనమాట. నాకు ఆ నిమజ్జనం సెలబ్రేషన్‌లో నచ్చని పార్ట్ ఏదైనా ఉందంటే ఈ క్రాకర్స్ పేల్చటం సౌండ్లు. అది ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషను ప్లస్ పబ్లిక్‌కి ఇబ్బందిగా ఉంటది. కానీ అదొక సరదా అంటారు ఆళ్ళు అదేంటో పేలుస్తానే ఉంటారు. మంచైనా చెడైనా ఈ క్రాకర్స్ పేల్చడం ఒక ఆనవాయితీ అయిపోయింది. చూడండి మేము బీచ్ దగ్గరికెళ్ళేలోపు అందరి ఫేసులు రంగులమయమైపోయిందనమాట. ఒక పక్కన ట్రాక్టర్ వాళ్ళు మన మీద రంగులు చల్లటం అలాగా. అదిగోండి ఆల్మోస్ట్ బీచ్ దగ్గరికెళ్ళిపోయామనమాట. అక్కడ ఎడ్జ్‌లాగా కనిపిస్తుంది గదా! స్కై వాటరు అదే బీచ్. చూడండి ఇక్కడున్న వెహికల్స్ అన్నీ కూడా నిమజ్జనం గురించి వచ్చిన వెహికల్సే అనమాట. అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంటది. ఇంకా దగ్గరికెళ్ళిపోయాము. అదిగోండి బీచ్. హనీఫు, వఫీ ఏమో మమ్మీ దగ్గరున్నారు. ఇంకా నేను కొంచెం క్లిప్పింగ్ తీస్తున్నాను. ఈ క్లిప్పింగ్ తీసేలోపే మమ్మీ రా రా ఏంటి అక్కడ నువ్వు పిల్లల్ని నా మీద వదిలేసి అని గొడవ. వాళ్ళేమో వాటర్ చూస్తే ఆగరు. అదిగోండి పరిగెడుతున్నారనమాట. చూడండి. ఇంకా నేను కూడా ఇగోండి రంగులు చల్లుకొని మా ఫేస్‌లు, హెయిర్ చూడండి ఎలాగైపోయిందో. ఇంకా పిల్లల్ని సముద్రంలో స్నానం చేయించి బయటకొచ్చేయాలి. వెళ్ళేలోపు ఇలా కొంచెం క్లిప్పింగ్ తీశాననమాట. ఇదండి నిమజ్జనం వీడియో ఈ సంవత్సరానికి. నెక్స్ట్ ఇయర్ ఇంకా మా తమ్ముళ్ళు, మా పిల్లలు అందరూ రావాలి. ఇంకా చక్కగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్